అయితే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయనను వెనక్కి తీసేసుకోవాలి, నిజామాబాద్కి ఏదైతే ఆయనను ఇన్ఛార్జిగా వేశారో వెనక్కి తీసుకోవాలి. లేదంటే స్పీకర్ గారన్నా ఇప్పటికన్నా వేటేయండి దయచేసి. చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమాత్రం మీ రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగే రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి వేటు వేయండి గాంధీ గారి మీద. మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా కర్రుగాల్చి వాత పెడతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో బీసీ సబ్ ప్లాన్ పెడతాం 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారో దాని మీద ఎక్సైజ్ చేయండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కలిపి కూడా మీరు 7,000 కోట్లు కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీలకు. పైగా నెక్స్ట్ ఇయర్ పెట్టే ఒకటే ఒక బడ్జెట్ మీరు పెట్టే ఫుల్ టర్మ్ బడ్జెట్, ఆ తర్వాత ఇయర్ పెట్టేది మీకు ఎన్నికల బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఒకటే ఒక బడ్జెట్ ఉంది మీరు చేసినటువంటి తప్పులను మీరు సవరించుకోవడానికి. మీరు ఏదైతే రైతులకు ఇవ్వనటువంటి రైతు భరోసాలు ఉన్నాయో, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉందో, మహిళలకు ఇస్తా అన్న 2,500 ఉందో, ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి బడ్జెట్ ఉందో, ఇవన్నీ సవరించుకోవడానికి మీకు ఈ బడ్జెట్ ఒక్కటి మాత్రమే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో బలంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యమకారులు మరి అన్ని గ్రామాల్లో ఉన్న ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని వారు బాధపడతా ఉన్నారు. ఆ బాధ